everyone, welcome back to our channel Telugu Job Point. Friends, మరొక సూపర్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. అప్లికేషన్ అనేది ఈ రోజు స్టార్ట్ కావడం జరుగుతుంది. ఫిబ్రవరి 2వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఉంది. 10+2 అలానే డిగ్రీ అలానే దానిపైన చేసినటువంటి పీజీ కావచ్చు, అలానే మనం గాని చూసుకుంటే బీఈడీ చేసిన వాళ్ళు కూడా అవకాశం అయితే ఉంటుంది. రైల్వే డిపార్ట్మెంట్ లో మీరు గాని చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్స్ లో లైబ్రరీస్ ఉంటాయి చూడండి, అందులో కూడా మీకు జాబ్స్ ఉంటాయి. అలానే రైల్వే స్టేషన్స్ లో సంబంధించి స్కూల్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మీకు ఏంటంటే ఇక్కడ టీచర్ జాబ్స్ అయితే ఉన్నాయండి. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు జాబ్ కావాలనుకుంటే ఇందులో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మరిగా చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్ లో కూడా మనకు ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. జస్ట్ పరీక్ష లేకుండా వెంటనే మీకు జాబ్ కావాలి అనుకుంటే ఒక రోజులో జాబ్ అనేది పొందవచ్చు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం వెళ్ళండి ఇంటర్వ్యూకి. 1 డేలో ఇక్కడ జాబ్ అనేది వస్తుంది. ఈ రోజు వచ్చే అప్డేట్ మీరు కానీ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మినిస్టర్ ఆఫ్ రైల్వే నుంచి మనకి ఏంటంటే రికమెండ్ రైల్వే బోర్డు నుంచి అయితే మనకు 7వ తేదీ అనగా ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుందండి. ఓకే, అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ మంత్ 6వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఫిబ్రవరి 6వ తేదీ వరకు అయితే ఎండింగ్ డేట్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ పూర్తిగా మీకు పీడిఎఫ్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. 100% ఫైనల్ పీడిఎఫ్ అనేది రావడం జరిగిందండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు వివిధ రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయండి. మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి జాబ్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే స్టాఫ్, అలానే వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ జాబ్స్ కావచ్చు, లైబ్రరీ జాబ్స్ కావచ్చు, అలానే మనకు మ్యూజిక్ టీచర్స్ కావచ్చు, అలానే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి కావచ్చు, అలానే మనకు లైబ్రరీ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు. స్కూల్స్ ఉంటాయి కదా, నేను చెప్పాను చూడండి, స్కూల్స్లో ఇక్కడ మీకు జాబ్స్ అనేది ఉన్నాయండి. శాలరీస్ కూడా ఎలా కాదన్నా కూడా 45,000 పైన ఇక్కడ మీకు శాలరీస్ అనేది పొందవచ్చండి ఈజీగా. కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్స్ అనేది కూడా 18 సంవత్సరాల నుంచి 48 మధ్యలో కూడా ఇక్కడ ఉంటుంది. 1/1/2025 నాటికి మీకు కౌంట్ చేయడం జరుగుతుంది. అక్షరాల 1036 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, ఇక్కడ డివైడ్ అనేది చేయడం జరిగింది. అన్ని కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. డివైడ్ చేయడం జరిగింది. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీజు మనం కానీ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 250 అంటే 500 అనేసి నార్మల్కి, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఫిమేల్స్కి, ట్రాన్స్జెండర్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 250 రూపీస్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారండి. అప్లై ఎలా చేసుకోవాలి? ఆన్లైన్లో మాత్రమే అప్లై అనేది చేసుకోవాల్సింది. ఆ తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ అనేది ఉంటుంది. ఆన్లైన్లో మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు సికింద్రాబాద్లోనే ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే అప్సల్ వెబ్ పేజ్ ఉంది. దానికి సంబంధించిన లింక్ అనేది కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తున్నాను. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మీకు నేను తెలియజేస్తాను. గూగుల్లో వెళ్ళండి. గూగుల్లో వెళ్ళాక పైన టాప్లో తెలుగు జాబ్స్ పైన మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ రాయండి. రాస్తానే టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఓపెన్ నేను చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అనేది అవుతుందండి. ఓకే, ఓపెన్ అవుతాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా రెగ్యులర్గా మీకు అప్డేట్ అనేది ఇస్తాము. మెట్రో ట్రైన్లో కూడా మనకు 10th 12th అర్హత ఇక్కడ మనకు జాబ్స్ అనేది రావడం జరిగింది మెట్రో రైల్వేలో. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే రైల్వే డిపార్ట్మెంట్ నేను చెప్పాను చూడండి, రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ అప్డేట్ అనేది ఇక్కడ సెకండ్ అప్డేట్ నైటే, నేను 6వ తేదీన నైటే మనం ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగిందండి. ఓకే, దీని మీద ఇలా క్లిక్ చేసినట్లయితే ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. చాలా వరకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది కూడా పొందుతారు. అది ఎలా పొందాలి? ఇక్కడ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అప్సల్ వెబ్ పేజ్లో కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉంటుంది. అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్ అనేది మీరు రెగ్యులర్గా ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీరు పొందుతారు. మిస్ కాకుండా లోకల్గా కావచ్చు, అలానే మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఎక్కడ రిలీజ్ అయినా కూడా. ఓకే, దానికి సంబంధించి ఏ జాబ్స్ ఉన్నాయనేది కూడా చాలా క్లియర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, కిందికి వచ్చినట్లయితే ఏ జాబ్స్ ఉన్నాయి, అలానే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్, అలానే మీకు అప్లై అఫిషియల్ వెబ్ పేజ్ అప్లై లింక్ అనేది ఇచ్చాను. ఫుల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తాను, మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది. 109 పేజెస్ అనేది ఉన్నాయి. ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియజేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. అలానే అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. అలానే ఇక్కడ మీరు కానీ కిందికి వచ్చినట్లయితే మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేశారంటే ఇక్కడ చూడండి, మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అంటే మనకు ఫ్రీగా మీరు కానీ చూసుకుంటే రేషన్ డీలర్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత సూపర్వైజర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే ఆధార్ సెంటర్ ఉన్నాయి కదా, అక్కడ కూడా సూపర్వైజర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. చాలా వరకు ఇక్కడ అప్డేట్స్ అనేది ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.